నమస్తే నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఉదయమే మాజీ ప్రధాని శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలో అటల్ బిహారీ వాజ్పేయికి ఘనంగా నివాళులు అర్పించారు. ఆ తర్వాత అధికారిక కార్యకలాపాల్లో తలమునకలయ్యారు. ముఖ్యంగా ఎన్డీఏ సీఎంల భేటీలో రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రయోజనాలు, మంత్రులతో సమావేశాల ద్వారా రాష్ట్రం ఆశిస్తున్నటువంటి పథకాలు, రాబోయే బడ్జెట్లో ఎటువంటి మద్దతు కోరుకుంటున్నారు, ఇలాంటి అంశాలపైన చంద్రబాబు నాయుడు చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం ఉంది. ఢిల్లీ టూర్లో ఏం జరుగుతోంది, ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు, అనలిస్ట్ ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. ఢిల్లీ టూర్ జనరల్గా ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఫ్రెండ్లీ గవర్నెన్స్ అక్కడ ఇక్కడ కూడా నడుస్తుంది. సో చంద్రబాబు నాయుడు గారు టూర్ బిజీగానే స్టార్ట్ అవుతుంది. మంత్రులందరూ వరుసపెట్టి ప్రధానమంత్రితో సహా అందరినీ కూడా భేటీ అవుతున్నారు. అసలు ఏంటి ఇప్పుడు ఈ భేటీల వలన రాష్ట్రానికి కలిగేటువంటి ప్రయోజనం? ప్రధానంగా ఫిబ్రవరి 1వ తేదీ బడ్జెట్, ఫుల్ బడ్జెట్ ఇప్పుడు రాబోతుంది. మనం పెట్టింది కూడా ఇంటరిమ్ బడ్జెట్, అది మధ్యలో పెట్టింది. ఓటాన్ అకౌంట్ కొనసాగింపుగా పెట్టినటువంటి బడ్జెట్. ఎలక్షన్స్ తర్వాత ఫుల్ బడ్జెట్ రేపు ఫిబ్రవరి 1న రాబోతుంది. అవును, రాష్ట్రం ఆశిస్తుంది ఏంటి, జరగబోయేది ఏంటి? సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళినారు అంటే ఒక 70 to 80% వచ్చేసి రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రాన్ని బాగుపరిచే ఆలోచనతో చేసేటటువంటి విజిట్. ఒక 30 to 40% ఎలా తీసుకోవచ్చు అంటే రాజకీయాల కోసం చేసేటటువంటి విజిట్. వాళ్ళిద్దరు ఒకే అలయన్స్లో ఉన్నారు కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. ప్రత్యేకించి ఈరోజు వెళ్ళి ఫస్ట్ ఉదయాన్నే అటల్ బిహారీ వాజ్పేయి గారి సమాధి దగ్గరికి వెళ్ళేసి ఆయనకి నివాళులు అర్పించిన తర్వాత ఆయనతో ఈయనకున్న అనుబంధాన్ని గురించి ఒకసారి నెమరు వేసుకొని, అంటే ఆయనతో పాటు ఈయన పనిచేసినప్పుడు ప్రత్యేకించి ఈ మొబైల్స్కి సంబంధించి, సాఫ్ట్వేర్కి సంబంధించి అప్పుడు ఈయన చేసిన కొన్ని ప్రపోజల్స్కి వాజ్పేయి గారు చేసిన సపోర్టు నెమరు వేసుకుంటూ నేషన్ ఫస్ట్ అనేటటువంటి ఆయన ఆలోచన, ఆ రోజు వాజ్పేయి గారు తీసుకున్న ఎన్నో నిర్ణయాలు ఈరోజు భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప స్థానంలో నిలబెట్టింది అనేసి ఆయన నెమరు వేసుకుంటూ, ఈయనప్పుడు ఆధునికతకి సాంకేతికతని యాడ్ చేయాలా అని ఈయన చెప్పినప్పుడు దాన్ని అర్థం చేసుకొని వాజ్పేయి గారు సపోర్ట్ చేయడం వల్ల మనకు ఇంతకు ముందర ఉన్నట్టే అవిభక్త ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఎలా డెవలప్ అయిందనే దాని గురించి ఒకసారి నెమరు వేసుకొని, తర్వాత జేపీ నడ్డా గారి నివాసంలో ఎన్డీఏకి ఫ్రెండ్లీ అందరూ సీఎంస్తో జరిగినటువంటి మీటింగు. ఆ మీటింగ్లో ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు పాల్గొన్నారు. అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు, మిగతా ఇతరత్ర చీఫ్ మినిస్టర్స్ అందరూ పాల్గొనడం జరిగింది. దాంట్లో జరిగిన డిస్కషన్ ఏంటంటే, మెయిన్గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలు ఒక క్షేత్రస్థాయిలో ఏ విధంగా అవి ఇంప్లిమెంట్ అవుతున్నాయి, ఎంత ఎఫెక్టివ్గా తీసుకెళ్తున్నారు, తర్వాత కోఆర్డినేషన్ ఎంత గొప్పగా ఉంది ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, ఇతరత్ర వాళ్ళకి అనే దాని గురించి మేజర్గా డిస్కషన్ జరగడం. తర్వాత ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్ ప్రభుత్వం లాంటి వాళ్ళు ఈ రాజ్యాంగ పరంగా వాళ్ళు చేసినటువంటి కొన్ని క్వశ్చన్లకి ఎలా ఆన్సర్ ఇవ్వాలా, తర్వాత 1 నేషన్ 1 ఎలక్షన్ అనే బిల్లుని ఎలా పాస్ చేసుకోవాలనే దాని గురించి మాట్లాడుతూ, ముఖ్యంగా అది పాలిటిక్స్ గురించి జరిగినటువంటి ఒక డిస్కషన్. ఓకే. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు విజిట్లో చేసుకున్న ప్లాన్స్ ఏంటి అని అంటే, ప్రత్యేకించి ఇప్పుడు ఒక 5 గంటలకి ఇప్పుడు ఆల్రెడీ ఆయన డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. మోడీ గారితో మీటింగ్ అయిపోయింది, మోడీ గారితో డిస్కషన్ నడుస్తుంటుంది. ఇంకా 6 గంటలకు వచ్చేసి అమిత్ షా గారితో కలుస్తారు. మళ్ళీ ప్రత్యేకించి 1 to 1 తర్వాత సీతారామన్ గారితో కూడా కలుస్తారు. మధ్యలో వచ్చేసి ఈయన మన రైల్వే మంత్రి కూడా ఆయన్ని కలవడం జరిగింది, కలిసినారు. సో ఈ రైల్వే మంత్రి కలిసిన తర్వాత ప్రత్యేకించి ఇప్పుడు అమరావతికి, ఖమ్మం దగ్గర నుంచి అమరావతికి ఉన్నటువంటి రైల్వే లైన్ ప్రాజెక్టుకి సంబంధించి భూసేకరణ గురించి డిస్కషన్ జరిగింది. దానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇచ్చేసినారు. 6 నెలల్లో భూసేకరణ, ఆల్మోస్ట్ 90% భూమి వచ్చి ప్రైవేట్ పరంగా సంబంధించింది. దాన్ని ఎలా సేకరించాలా, అది మొత్తం ఎప్పటికి పూర్తి అవుతుంది, ఒక 6 నెలల్లో అది పూర్తయిందంటే మాత్రం రైల్వే లైన్కి సంబంధించిన వర్క్ స్టార్ట్ చేద్దామనే డిస్కషన్ జరిగి, ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రామిసెస్ రిలేటెడ్ టు రైల్వే లైన్స్, ఆ పనులు ఇమ్మీడియట్గా మేము మొదలుపెట్టే విధంగా మీరు సహాయం చేయండి అని చెప్పేసి డిస్కషన్ అక్కడ జరగడం జరిగింది. కూడా బడ్జెట్లో ప్రపోజ్ చేసేదానికి రిక్వెస్ట్ చేయొచ్చేమో. ఫండ్ అలొకేషన్ బడ్జెట్లో ఉంటేనే ఒకటి ఆల్రెడీ చేసిన దానికి రిక్వెస్ట్ చేస్తున్నారు సార్. రెండో ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు మీరు కుమారస్వామి గారితో కూడా మీటింగ్ జరిగింది, ఆయనకి హెచ్డి కుమారస్వామి గారితో కూడా జరిగింది. దానికి సంబంధించి ఉన్న అజెండా ఏంటంటే, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఏ విధంగా సపోర్ట్ చేస్తారు అనే దాని గురించి డిస్కషన్. స్టీల్ ప్లాంట్కి ఏమైనా ఫండ్ అలొకేషన్ జరిగే అవకాశం ఉంది? ఎందుకంటే కర్ణాటకలో ఆల్రెడీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్టీల్ ప్లాంట్కి 15,000 కోట్ల సాయం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అవును సార్, అవును. ఆయన ఉక్కు శాఖ మంత్రి కాబట్టి ఆయన తీసుకెళ్లిపోయాడు వాళ్ళ రాష్ట్రానికి. అవును. ఆంధ్రప్రదేశ్కి ఆ కన్సిడరేషన్ ఉంటుందా? సో వీళ్ళకి కూడా మీరు చూసినట్టు చంద్రబాబు నాయుడు గారికి, కుమారస్వామి గారికి ఎప్పటి నుంచి మంచి సంబంధాలు ఉండేవి. వాళ్ళ నాన్న
ప్రైమ్ మినిస్టర్ చేసిందే ఈయన. సో ఆ రిలేషన్ ఎలాగో ఉంటుంది వాళ్ళకి. మీరు రీసెంట్గా గమనించినారంటే ఆయన పుట్టినరోజు రోజున కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రత్యేకంగా వాళ్ళ ఎక్స్ అకౌంట్లో ఆయన్ని విషయం చేయడం జరిగింది, కుమారస్వామి గారిని. సో వీళ్ళకున్న అనుబంధం. నెక్స్ట్ వచ్చి మన నైబర్ స్టేట్ కదా సార్ కర్ణాటక. సో ఆ చనువుతో ఖచ్చితంగా కుమారస్వామి గారిని రిక్వెస్ట్ చేసేటటువంటి ఒక ఆలోచన. దానితో పాటు పోలవరానికి ఇంతకు ముందర అలకేట్ చేసినటువంటి బడ్జెట్ రిలీజ్కి సంబంధించి, తర్వాత మన ఆంధ్రప్రదేశ్ అమరావతి డెవలప్మెంట్కి సంబంధించి ఆల్రెడీ చేసిన ప్రామిసులకు సంబంధించి నిధుల విడుదల గురించి, తర్వాత ఫిబ్రవరి 1వ తేదీ పెట్టబోయేటటువంటి కొత్త బడ్జెట్లో ఇంకా అడిషనల్ సపోర్ట్ ఒకటి అడగడానికి. ఇవి 2 మేజర్ అజెండాలు. దాని తర్వాత నెక్స్ట్ మంత్ జనవరి 8వ తేదీ 2025లో ప్రధానమంత్రి అనకాపల్లికి వచ్చే దాని గురించి కూడా డిస్కషన్ అనమాట. ఏపీ విజిట్కి వచ్చేసి అనకాపల్లిలో ప్రత్యేకించి అక్కడ కొన్ని ఆయన శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఎందుకంటే గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఒకటి, తర్వాత అంటే అక్కడ సీఎం రమేష్ గారు ఆర్సిలర్ మెటల్ ప్రాజెక్ట్ కూడా, అది కాకుండా ఇంకొక 3 కేంద్రీయ విద్యాలయాలు కూడా అక్కడ శంకుస్థాపన చేయించే విధంగా, తర్వాత అనకాపల్లి జిల్లాలో 90 కిలోమీటర్లు ఉన్నటువంటి తీర ప్రాంతాన్ని పర్యాటకంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలా అంటే సీఎం రమేష్ గారు చెప్తున్నారు, లోకల్ ఎంపీ, ఆల్మోస్ట్ 2,50,000 కోట్ల పెట్టుబడులు ఒక అనకాపల్లి జిల్లాకే వచ్చినాయి అన్నది ఒక పాయింట్. ఇప్పుడు ఆయన ఆర్సిలర్ మెటల్ ద్వారా ఒకటి, గ్రీన్ హైడ్రోజన్ ఒకటి, సో తర్వాత వచ్చేసి వైజాగ్ నుంచి రాజమండ్రికి 6 లేన్ రోడ్ ఒకటి. ఈ అన్నిటి డిస్కషన్కి వాటిల్లో మెజారిటీ వచ్చేసి మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేయబోయేటటువంటి ఒక సిచ్యువేషన్. సో వీటన్నిటి గురించి డిస్కస్ చేస్తూ మాకు ఇంకా కొంచెం ఫేవర్ చేయండి, మాకు తొందరగా రిలీజ్ చేయండి, ప్రత్యేకించి పోలవరానికి అమరావతి ఫాస్ట్ ట్రాక్ సపోర్ట్ కోసం మెయిన్ అజెండా పెట్టుకొని వెళ్ళినటువంటి సిచ్యువేషన్. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కూడా వివరించడానికి ఒక ప్లాన్ అనమాట. సో ఈ మేజర్ అజెండాగా పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఢిల్లీలో కొనసాగుతూ ఉంది. ఈ రోజు రేపు 2 రోజులు ఉంటారు ఆయన. సో పోయే కొద్దీ మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశాలు మనకు ఉన్నాయి సార్. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది ఆంధ్రప్రదేశ్ అవసరాలు, అలానే ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా ఫండ్స్ ఎలకేషన్, ఈ 2 ప్రధాన ఎజెండాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన జరుగుతోంది. ప్రధానంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధి లేదా ఇప్పుడున్నటువంటి అనకాపల్లి జిల్లా పరిధిలోనే దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వివిధ ప్రైవేట్ సంస్థల నుంచి కానీ వస్తున్నాయని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. అక్కడ ఏర్పడబోయేటువంటి గ్రీన్ హైడ్రోజన్ హబ్, మరోవైపు ఆర్సిలర్ మెటల్ ప్రాజెక్టు, ఇవి 2 అతిపెద్ద ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రాజెక్టులుగా మారబోతున్నాయి ఉమ్మడి విశాఖ జిల్లాకి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక రాబోయే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి తగిన న్యాయం చేసే విధంగా కేంద్ర మంత్రులందరితో కూడా వరుసగా ఏపీ సీఎం భేటీ అవుతున్నారు. సో వాటి ఫలితాలు ఎలా వస్తాయో వేచి చూడాలి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.